ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు అర్మల్ల గణేష్ అని ఒక విద్యార్థి, తల్లిదండ్రులు లేని అనాథ, మాస్టర్ దాస్ గారి నిర్వహిస్తున్నటువంటి ఇండియన్ డిసేబుల్ మిషన్ లో జాయిన్ అయి ఎంతో చదువులో పేదవారైనప్పటికీ కూడా ప్రతిభను కనబర్చి వారి మామైనటువంటి దాసు గారు హాస్టల్లో చదివించడం, ఇప్పటి వరకు అతని సంరక్షణ చేసినటువంటి దాస్ గారికి, మా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మనోజ్ గారికి, కోఆర్డినేటర్ రజనీకాంత్ గారికి, రమేష్ గారికి, మహేందర్ గారికి, ప్రశాంత్ గారికి, మా జనార్దన్ గౌడ్ గారికి, రమేష్ గారికి, రామ్మూర్తి గారికి, మోహన్ గారికి, మిగతా ఆత్మీయ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ ప్రస్థానంలో ప్రజల అవసరాల మేరకు ఉద్యమించడమే కాకుండా ఆ రోజు చేనేత కార్మికుల ఆత్మహత్య చేసుకుంటే దాన్ని నివారించడానికి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకొచ్చి ఉద్యమ నేతగా, ఉద్యమ పార్టీగా ఆ రోజు మరి అనేక మందిని ధైర్యం ఇచ్చి ఆత్మహత్యలు కాదు, మనం తెలంగాణ సాధించుకుందామని చెప్పి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి వారిని ఆర్థికంగా కూడా ఆదుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా తన పరిపాలన సాగిస్తున్న సందర్భంలో భారత రాజ్యాంగంలో నిర్మాణం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం విద్య, వైద్యం అందరికి అందియాలని చెప్పి ఈ రెండు అంశాలపైన కూడా ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా అనేక మంది మరి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునే వారికి పార్టీ తరఫున కూడా ఆర్థికంగా వేలాది మందికి చేయూతనిచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. జనతా గ్యారేజ్ లాగా ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ విన్నవించుకుంటే వెంటనే పార్టీ దృష్టికి, అదే విధంగా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలకు అండగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 2 ఏళ్లలో ప్రభుత్వం ఎన్ని ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడ్డప్పటికీ కూడా ప్రజలకు అండగా ఉండటం, ఇదే కాకుండా మరి పేదలకు ఉన్నతమైనటువంటి మరి విద్యను అందించే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు మరి తలెత్తితే కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే మరి అనేక మందికి తన వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా చేయూతనిస్తున్న సందర్భంలో మరి వరంగల్ నియోజకవర్గంలో 4వ డివిజన్లో పెద్దమ్మగడ్డలో నివసిస్తున్నటువంటి గణేష్ చిన్ననాటే వారి తల్లిదండ్రులు చనిపోవటం, వారి సంరక్షణ వారి మేనమామ దాస్ చూసుకోవటం, వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండటం, అదే కాకుండా ఇండియన్ డిసిపుల్ మిషన్ ఆధ్వర్యంలో మరి సోదరులు పాస్టర్ దాస్ గారు మరి నిర్వహిస్తున్నటువంటి వారికి చేయూతనిస్తూ మరి ఈ బాబును ప్రోత్సహిస్తూ మొన్న కేటీఆర్ గారికి ఇరువురు కూడా, ఇటు దాస్ గారు ఇటు గణేష్ గారు కేటీఆర్ గారికి 4 రోజుల క్రితం ట్వీట్ చేస్తే వారు పార్టీని ఆదేశించి వారు వ్యక్తిగతంగా 1,50,000 మరి ఈ రోజు వారికి ఫీజు కోసము చెల్లించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి చదువు పూర్తయ్యే వరకు కూడా ఇటు కేటీఆర్ గారు పార్టీ బాధ్యత తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ప్రతిమా కాలేజీలో మరి అడ్మిషన్ కు వెళ్తున్నాం. అక్కడ మరి కావాల్సినటువంటి పుస్తకాలు కానీ దగ్గర తెలుసుకొని ఆ బాబుకు అన్ని రకాలుగా కేటీఆర్ గారు భరోసా ఇచ్చినందుకు మా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత, ధన్యవాదాలు. నా భవిష్యత్తులో కూడా నన్ను ప్రోత్సహిస్తానని చెప్పినందుకు సార్కి నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్కి ఎడ్యుకేషన్ పట్ల అంటే సార్ బాగా అవగాహన ఉంటుంది, ప్లస్ మళ్ళీ అందరికీ ఎవరికున్నా అని ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారనే నమ్మకం నాకు ఉండేది. అందుకనే సార్కి చేశాను. ఫస్ట్ అసలు నేను అది ట్వీట్ చూడగానే అసలు చాలా ఆశ్చర్యపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్
అసలు అంతవరకు పోతుందని కూడా అసలు నేను ఊహించలేదు. సార్ నన్ను ఇట్లా చూసి ఇంతగానం ప్రోత్సహిస్తున్నందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ దాకా గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో చదువుకున్నాడు, కాలేజ్ చేసిండు. మన రీసెంట్ గా నీట్ కోచింగ్ కూడా గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళే ఫ్రీగా మాకు కోచింగ్ సపోర్ట్ చేసిండు. బాబు హెల్త్ మంచిగా లేకుండా కూడా ఆ మాత్రం స్కోర్ చేసి లేకుంటే ఇంకా మంచి బెటర్ కాలేజ్లో వచ్చిండే సీట్. అసలు యాక్చువల్లీ మంచి క్లెవర్ స్టూడెంట్, నాకు నమ్మకం ఉండేది. చిన్నప్పుడు మా అక్కకు చెప్పిన నేను ఎట్లనైనా చూసి మీకు ఖచ్చితంగా ఒక డాక్టర్ చేస్తాను చెప్పి నేను మా అక్కకు మాట ఇచ్చింది. ఆ మాట దగ్గర మా అల్లుడు కూడా ఈరోజు ఆ స్థాయికి వచ్చేసింది. నేను ఇది స్టార్ట్ ముఖ్య కారణం మాకు స్వామిదాస్ పాస్టర్ గారు సార్ మాకు ముందు సలహా చేసింది. సార్ మీకు అంత అమౌంట్ మా దగ్గర అవుతలేదు సార్, కొంచెం మేము ఎట్లా చేయాలో మాకు ఐడియా లేదు సార్ అన్నప్పుడు సార్ కూడా దీన్ని ఈ విధంగా మీరు పోస్ట్ చేస్తే కనుక మీకు దాతలు అనేది వాళ్ళు చేస్తారని చెప్పిస్తే ఈ పోస్ట్ పెట్టడం ఇట్లా చేయడం సోషల్ మీడియాలో మేము అప్లోడ్ చేయడం వల్ల ఏ సార్ వాళ్ళు ఎవరికి ఏంటో తెలియదు కదా సార్. వెంటనే ఫస్ట్ డే రోజు నాకు కేటీఆర్ సార్ గారికి ట్వీట్ పోయిందంట. అదే రోజు వెంటనే మాకు ప్రెస్ ఇట్లా మీకు వచ్చింది అని చెప్పేసి అన్నారు. తర్వాత ఒక 1 day బ్యాక్ తర్వాత మేడం వాళ్ళు కూడా సార్ వాళ్ళ పర్సనల్ పిఏ గారు అంటే మేడం వాళ్ళు కూడా కాల్ చేసి బాబు ఫ్రెండ్స్ మీకు అయితే ఉంటుంది, మీరు అనుకుంటే సార్ ఉంటారు, సార్ దగ్గర వెళ్ళి మీరు ఒకసారి మళ్ళీ కలవాల్సి ఉంటుంది అంటే సరే సార్ అనుకున్నాను. అలాగే సార్ దాతలు కూడా మాకు చాలా మంది అంటే చాలా మంది సహాయం చేసింది సార్. పేరు కోసం ఎవరి పేరు అని మాకైతే ఏం గుర్తుకు లేవు. చాలా అంటే చాలా మంది, ఒక 50,000, ఒకరు 60,000, ఒకరు 10,000, ఒక 200 దాకా కూడా అట్లాగే సహాయం చేసిన చాలా మంది ఉన్నారు సార్. మాకు దయచేసి ఇంకా బ్రైట్ ఫ్యూచర్ లో పిల్లగారు సార్ ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి సార్ నేను దాని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. మీరైతేనే దానికి ముందుకుంటే బాగుంటుంది సార్. అది కూడా సాగువారం మీరు అది ఒకటి ఇస్తే హామీ ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. మేము అన్ని కృతజ్ఞతగా మేము ఉంటాం సార్. ఈ చదువుకున్న దాన్ని చూసుకుంటే అంతకుమించి సాయం నా దగ్గర ఏమి ఉంటుంది సార్. ఇంకా నేను సార్ నేను డైలీ పెయింటింగ్ పని వస్తాను, కూలీ పని కానీ పెయింటింగ్ పని చేస్తాను నేను. సో మేము దీనికి మాటలు మాకు చెప్పని కూడా ఏం లేదు సార్. అంత సంతోషంగానే ఉన్నాం సార్. అది ఎట్లా ఆనందాన్ని కూడా ఎట్లా వెళ్ళబుచ్చుకోవాలి కూడా మాకు అంత లేదు సార్. నాకు